సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనకి లాస్ట్ ఇయర్ మొత్తం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని కంట్రీస్కి దాదాపు 120 కంట్రీస్కి టారిఫ్స్ వేశారు. ఇప్పుడు ఆ టారిఫ్స్ని సుప్రీంకోర్టు రాంగ్ అని చెప్పింది. సో ఎక్కువ వేసిన టారిఫ్స్ని వెనక్కి ఇచ్చేయాలని కూడా ఫిబ్రవరిలో ఆదేశించింది. అది ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ బాధితులకి వెనక్కి ఇచ్చేటట్టు ఇప్పుడు జరుగుతున్నాయి. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలన్నీ కూడా తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20న ఇది జరుగుతుంది. సో ఇప్పుడు దాదాపు $166 బిలియన్ భారీ మొత్తాన్ని దిగుమతిదారులకి వాపస్ ఇచ్చేందుకు ప్రక్రియ వేగవంతం అవుతుంది. సో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ రిఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా కేప్ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థని డెవలప్ చేసింది. దీనికి సంబంధించి కోర్టు ఫైలింగ్లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ ఈ వివరాలు వెల్లడించారు. గతంలో లాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థని తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు $2.9 బిలియన్ విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకి మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పరిభారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం ఏంటంటే 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుపట్టింది. ఈ చట్టబద్ధమైన పరిధిని దాటి విధించి సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.3 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,000 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపస్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు $127 బిలియన్. ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ అనుకున్నది ఈ అమెరికాకి $30 ట్రిలియన్ అప్పు ఉంది. ఈ అప్పుని తగ్గించాలంటే అమెరికాకి దిగుమతి అయ్యే ప్రతి కన్సైన్మెంట్కి టారిఫ్ చేద్దాం అని చెప్పి ఇండియా మీద అయితే దాదాపు 50% టారిఫ్ వేశారు. అలాగే ఫస్ట్ తర్వాత తగ్గించి 25%, అన్ని కంట్రీస్కి మినిమం 25% టారిఫ్ వేసి అటు వినియోగదారులని ఇటు ఎగుమతిదారులని ఇద్దరిని కూడా చాలా బాధ పెట్టారు. దీనివల్ల ఇప్పుడు ఈ డబ్బంతా కూడా వెనక్కి ఇవ్వాలి అనేది, రిఫండ్ చేయాలనేది ప్రక్రియ స్టార్ట్ చేయటం అనేది చాలా హర్షించే పరిణామం. కాబట్టి త్వరలో ఇండియన్ ఎగుమతిదారులందరికీ కూడా ఈ డబ్బులు వచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయని ఆశిస్తున్నాం. సో మరి ఈ టారిఫ్ని అమెరికన్ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా, లేకపోతే మళ్ళీ ఏదన్నా అడ్డం పెడతారా అనేది కూడా ఒక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టారిఫ్స్ అనేవి అమెరికన్ కోర్టు విధించింది. యాక్చువల్గా ట్రంప్ గారు ఆయన యొక్క 1977 యాక్ట్ని ఆయన యొక్క ఇష్టారాజ్యంగా వాడారు అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నార్మల్గా టారిఫ్స్ 15% రేంజ్కి పెంచవచ్చు అనేది తీసుకొని పెంచుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యాక్చువల్ టారిఫ్ మూలంగానే ఇండియా స్టాక్ మార్కెట్ చూసుకుంటే 2025లో దాదాపు చాలా లాసెస్ వచ్చాయి. 2025 నుంచి 2026 ఈ జనవరి వరకు కూడా ఇదే టారిఫ్ మీద మార్కెట్స్ అన్నీ కూడా కుదేలైపోయినాయి. అలాగే 2026 జనవరిలో టారిఫ్స్ తగ్గాయి, ఫిబ్రవరిలో బాగుంది అనుకున్న టైంలో మళ్ళీ ఇరాన్ వార్ తీసుకురావటం అనేది మళ్ళీ ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇరాన్ వార్ మూలంగా మార్కెట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. అలాగే ఈ హార్ముజ్ జలసంధి ఆపేయడంతో ఇంటర్నేషనల్ వాణిజ్యం అంతా ఆగిపోయింది. ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా తీవ్రమైన ఎఫెక్ట్ జరిగింది.
దీని పరిణామాలన్నీ మనకు తెలిసిందే. సో ఒక్కొక్కటి చూసుకుంటే ట్రంప్ గారు చేసే అడ్మినిస్ట్రేషన్‌లో చేసే లోపాలన్నీ కూడా ఒక్కొక్కటి వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. అమెరికా గ్రో అవుతుంది అంటున్నారు గానీ, ఎక్కడ కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదం అయితే చాలా వరకు ఫెయిల్ అయిందని అమెరికాలో కూడా నిరసనలు వస్తున్నాయి. ఈ ఎపిస్టిన్ ఫైల్స్ అని ఏదైతే వాటిని వాటి వల్ల ఈ ట్రంప్ గారి యొక్క ప్రతిష్టకి భంగం కాబట్టి దాన్ని మార్చడానికే ఇరాన్‌తో యుద్ధం చేశారు. వెనిజులాతో ఇది ఆయిల్ అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. అనే వ్యవహారాలన్నీ వస్తున్నాయి. సో వీటన్నిటి మీద ట్రంప్ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. సో వీటి మీద చూస్తే అమెరికాకి ఇంటర్నేషనల్‌గా చూస్తే ఎక్కడ కూడా ఒక సపోర్ట్ అనేది దొరకట్లేదు. ఒంటరిదైపోతుంది అనేది అనిపిస్తుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఇండియాతో స్పెషల్‌గా డీల్స్ కుదుర్చుకోవటం అనేది జరిగింది. దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి, యూరోపియన్ యూనియన్‌కి మంచి డీల్ కుదిరింది. దాంతో గూడ్స్ అన్నీ కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే ఇండియాకి యూఎస్‌తో కూడా మళ్ళీ డీల్ వచ్చింది. సో ఇప్పుడు కొత్త డీల్స్ ప్రకారం ఇండియా ఎక్స్‌పోర్ట్స్ చాలా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఈ యుద్ధం తగ్గి ఒక శాంతిని కనుక నెలకొల్పితే ఇండియా అయితే మంచి గ్రోత్ వెళ్ళే ఛాన్సెస్ అనేది కనపడుతుందని నిపుణులందరూ కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఇండియన్ మార్కెట్స్ కానీ, ఇండియన్ ఈక్విటీస్ కానీ, అలాగే ఇండియన్ గ్రోత్ కానీ, ఇండియన్ కంపెనీస్ ఇండియా కూడా చాలా బాగుంటుందనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.